భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ తీరంలో ఉంది. ఈ ఆలయాన్ని 1674లో భక్తరామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న నిర్మించారు. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే ఈ భద్రాచల ఆలయం గురించి, అక్కడి విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు velpu.com. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ భద్రాచలం సమీపంలో పర్ణశాల ఉన్నట్లు రామాయణం చెబుతుంది. అక్కడ ఉన్నప్పుడే రావణుడు సీతను అపహరించాడు. సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముణ్ణి చూసి ఒక వరం అడిగాడు. తాను తిరిగే ఈ కొండల్లో రాముడు కొలువై ఉండాలి అని. దానికి రాముడు, నేను ఇప్పుడు సీతను వెతకడానికి వెళ్తున్నాను, తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట. కానీ తర్వాత రాముడు తను ఇచ్చిన మాట మర్చిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది తెలిసిన భద్రుడు ఘోర తపస్సు చేయడంతో విష్ణువు రామావతారంలో సీతా లక్ష్మణ సమేతంగా వచ్చి ఈ కొండపై వెలిశాడు. అయితే వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం విల్లుతో పాటు విష్ణువు చేతిలో ఉండే శంఖ చక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని, అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే ఉండే లక్ష్మణుడు ఎడమవైపు నిల్చున్నట్లు పురాణాలని బట్టి తెలుస్తుంది. అందుకే అక్కడి విగ్రహం ఎక్కడా లేని విధంగా రాములవారి విగ్రహం 4 చేతులతో ఉండగా లక్ష్మణస్వామి ఎడమవైపు కనబడతారు. ఈ ఆలయంలో గర్భగుడి పక్కనే భద్రుడి బండ అనే బండరాయి ఉంది. ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామ రామ అని శ్రీరామ జపం వినిపిస్తుందట. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో రామునిపై వేసే కోటి తలంబ్రాలను చేత్తో తయారు చేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయ్యే బియ్యం కోసం వడ్లగింజలను దంచడమో లేదా మిషన్లో వేయడమో కాకుండా ఒక్కొక్క వడ్లగింజ మీద ఉన్న పొట్టును చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటి తలంబ్రాలుగా చేస్తారు. రాములవారి కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తరామదాసు వల్ల అప్పటి రాజు తనీషాకు కలలో రాముడు దర్శనమివ్వడం వల్ల ఆ భాగ్యానికి పొంగిపోయిన తనీషా ముత్యాల తలంబ్రాలను రాములవారి కళ్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేశాడు. ఆ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగా రావాలని ఉంది. అందుకే ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని మన ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏ ఆలయంలోనైనా దేవునికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రమే రాములవారి నగలకు ఆయనే మూల్యం చెల్లించాడు. రామదాసు ప్రభుత్వ డబ్బుతో స్వామివారి నగలు చేయించినందుకు గాను రామదాసుని చెరసాలలో బంధించారు. తన భక్తుల్ని విడిపించడానికి రాములవారు ఆయన కాలం నాటి శ్రీరామ టెంకలు అంటే నాణాల రూపంలో 6 లక్షల రూపాయలు చెల్లించాడు. దీన్ని బట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు మొత్తం రాముడే స్వయంగా చెల్లించినట్లు. ఇప్పటికీ ఈ నాణాలు గుడి మ్యూజియంలో ఉన్నాయి. ఆలయం లోపల పాదుక సహస్రం అని పిలువబడే ఒక రాతితో చెక్కబడిన శ్రీరాముని 1000 పాదముద్రలను కలిగి ఉంటుంది. ఈ పాదముద్రలను స్మృశించి శ్రీరాముని ఆశీస్సులు పొందడం పుణ్యమని భక్తులు భావిస్తారు. ఆలయం గర్భగుడిపై ఉన్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. ఈ రాయి బరువు 36 టన్నులు. రాములవారి గర్భగుడిపై ఉన్న చక్రం తయారు చేసింది కాదు. ఆ గుడి కడుతున్న సమయంలో భక్తరామదాసు అక్కడి గోదావరిలో స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చి రామదాసు చేతిలో పడిందట. అది రాములవారి ప్రసాదమని భావించి రామదాసు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడిపై ఉన్న గోపురంపై ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మా దగ్గర ఫిక్స్డ్ అండ్ కస్టమైజ్డ్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మీలో ఎవరైనా ట్రావెల్ ప్యాకేజెస్ కోసం చూస్తున్నా, ట్రిప్ డీటెయిల్స్ ఆర్ అడ్వైజర్స్ కోసం మా వెబ్సైట్ www.velpu.com లేదా మా సోషల్ మీడియా ఛానల్స్ని విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.